హైదరాబాద్లో గణనాథులను నిమజ్జనం చేయబోయే పలు చెరువులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. అల్వాల్ చెరువు వద్ద ఉన్న బతుకమ్మ కుంట వద్దకు వెళ్లిన ఆమె వినాయక చవితి నాటికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే కుకట్పల్లి జోన్ పరిధిలో ఉన్న చెరువులు, బేబీ పౌండ్ల వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారంలోగా ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. ఇక్కడ వరకు వస్తారు అంతే. నిమజ్జనానికి ఐడల్స్ వస్తాయో ఆ చెరువులు నేను విజిట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఈ బేబీ పాండ్స్ కూడా ఏదైతే జిహెచ్ఎంసీ బేబీ పాండ్స్ అరేంజ్ చేసిందో దాంట్లో కూడా ఎట్లా అంటే ఏంటి అసలు ప్రిపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, దాంట్లో చెక్ లిస్ట్ అనేది మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ మేము తయారు చేసాము. చిన్న విగ్రహాలు వస్తే బేబీ పాండ్స్ లోపల ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే లెట్ us నాట్ పొల్యూట్ ద లేక్స్ అని ఒక ఉద్దేశంతో అన్ని పాండ్స్ కూడా మీకు చేసాం కాబట్టి, చాలా మటుకు కూడా పాండ్స్ చేసాం కాబట్టి దాంట్లో నిమజ్జనం చేయమని నేను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మట్టి వినాయకులని మేము ప్రోత్సహిస్తున్నాము, ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్క సిటిజన్ ని ఈ రోజు పండుగ చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ కూడా మట్టి వినాయకులని యూజ్ చేస్తే చాలా బాగుంటది. ఎందుకంటే ఇది మన కోసము, మన ఎన్వైరన్మెంట్ కోసము, రాని జనరేషన్ కోసము మనము వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది ఓవర్ నైట్ అవుతుంది అని కూడా నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము, గత 2 years నుంచి కూడా జిహెచ్ఎంసీ మట్టి వినాయకులను ఇస్తూనే ఉంది.